హిస్టరీ. ఈ వీడియోలో మనం శాతవాహనుల కాలంలో ఉన్న వాస్తు శిల్పాల గురించి తెలుసుకుందామండి. శాతవాహన యుగంలో ఆంధ్రదేశం గొప్ప శిల్పకళా నిలయమైంది. శాతవాహన యుగంలో ఆంధ్రదేశం గొప్ప శిల్పకళా నిలయం అయ్యింది. గాథా సప్తసతిలో గౌరీ, గణేష, ఇంద్రాది దేవతల ఆలయాల ప్రస్తావన ఉంది. గాథా సప్తసతిలో గౌరీ, మహిషాసుర మర్దిని ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. గణపతి దేవుడు, గణేష, ఇంద్రాద్రి ఆ దేవతల ఆలయాల ప్రస్తావన ఉంది ఇక్కడ గాథ సప్తసతిలో. తర్వాత గుడిమల్లం, చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లంలో జరిగిన త్రవ్వకాల్లో బయటపడిన దేవాలయ శిథిలాలు శాతవాహన యుగానికి చెందినవే అని అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా గుడిమల్లంలో ఉన్న ప్రాచీన శివాలయం, అందులో ఉన్న ప్రాచీన శివలింగం అన్నిటికంటే ప్రాచీనమైంది. అంటే ఫైనల్ గుడిమల్లం. ఇక నాటి వాస్తుశిల్ప రంగాల్లో ఆంధ్రుల ప్రతిభను గ్రహించడానికి మిగిలింది బౌద్ధ నిర్మాణ శిథిలాలట. ఇంకా మనం బౌద్ధ నిర్మాణ శిథిలాలు అన్నీ మిగిలినాయి. శాతవాహన టైంలో వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ని అసిస్ట్ చేయడానికి ఈ బుద్ధిస్ట్ కన్స్ట్రక్షన్సే మిగిలినాయి. బౌద్ధ నిర్మాణాల్లో ముఖ్యమైనవి స్తూపం, చైత్యం, విహారం. స్తూపాలు, చైత్యాలు, విహారాలు. ఈ వీడియోలో నేను స్తూపం గురించి చెప్తా. నెక్స్ట్ వీడియోలో చైత్యం, విహారాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్తూపాల గురించి. ఎట్ అమరావతి ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్, ది లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ 200 BC టు 200 AD. అంటే శాతవాహనుల కాలం అని. అంతే కదండి. 230 నుంచి BC నుంచి 225 AD వరకు కదా ఉన్నది మన శాతవాహనులు. 456 సంవత్సరాలు. మత్స్య పురాణం అదండి. అమరావతి స్తూపం కృష్ణానది యొక్క ఎడమ గట్టు మీద ఈ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఆఫ్ ద సౌత్ ఇండియా. దీని నిర్మాణం 200 BC నుంచి 200 AD వరకు జరిగిందంట. సో స్తూపం బౌద్ధ నిర్మాణాల్లో ముఖ్యమైనవి స్తూపాలు, చైత్యాలు, విహారాలు. ఈ వీడియోలో మనం స్తూపం గురించి చూద్దాం. స్తూపాల గురించి. బుద్ధునివి కానీ, ప్రసిద్ధ ఆచార్యవి కానీ శారీరక అవశేషాలపైన నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు అంటారట. అంటే బుద్ధునివి యొక్క ఆర్ ప్రసిద్ధ ఆచార్యులు ఎవరైనా, నాగార్జునాచార్య, ఆర్యదేవ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ శారీరక అవశేషాలపై నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు ఆర్ చైత్యాలు. వీనిలో 3 రకాలు ఉండేవి. ఒకటి ధాతుగర్భాలు, రెండవది పారిభోజకాలు, మూడవది ఉద్దేశక స్తూపాలు. ఈ ధాతుగర్భాలు అంటే ఏంటండి? డైరెక్ట్గా వాళ్ళ శారీరక అవశేషాలపై నిర్మించినవి. వాళ్ళ శారీరక అవశేషాలపై నిర్మించినవి ధాతుగర్భాలు. పారిభోజకాలంటే ఆచార్యులు ఉపయోగించిన వస్తు గర్భితాలు. అంటే ఏమైనా వస్తువుల మీద ఏమన్నా స్తూపం నిర్మించారనుకోండి, వాళ్ళు వాడిన వస్తువుల మీద, అవి పారిభోజకాలు. అసలు ఏం లేకుండా ఒక స్తూపం నిర్మించారంటే అవి ఉద్దేశిక స్తూపాలు అనమాట. అది డిఫరెన్స్. ధాతుగర్భాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు. మొదటిది ధాతుగర్భాలు అంటే డైరెక్ట్గా వాళ్ళ మార్టల్ రిమైన్స్, శారీరక అవశేషాలు పై నిర్మించినవి స్తూపాలు ధాతుగర్భ స్తూపం అంటారు. అది కాకుండా వాళ్ళ బాడీ రిమైన్స్ కాకుండా వాళ్ళు వాడిన వస్తువుల మీద ఏమైనా స్తూపాలు నిర్మిస్తే అవి పారిభోజక స్తూపాలు అంటారు. ధాతువులు, అవశేషాలు ఏమీ లేకుండా నిర్మించిన స్తూపాలని ఉద్దేశిక స్తూపాలు అంటారు. ఆంధ్రదేశంలో బట్టిప్రోలు, ఇది అన్నిటికంటే అతి ప్రాచీనమైంది. బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, సాలిహుండం ఈ స్తూపాలన్నీ కూడా చాలా ప్రాచీనమైన ధాతుగర్భ స్తూపాలు. ఇవన్నీ ధాతుగర్భాలు అంటే బుద్ధుని యొక్క లేదా ఆచార్యుల యొక్క మార్టల్ రిమైన్స్ మీద కట్టిన స్తూపాలు అనమాట. ఈ 5 కూడా ఆంధ్రదేశంలో బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, సాలిహుండం. శ్రీపర్వత మహాచైత్యం యజ్ఞశ్రీ కాలంలో నిర్మించబడింది. మనం చూసాం కదా, యజ్ఞశ్రీ కాలంలో నాగార్జునుడు అతని కోసం ఈ మహాచైత్యం నిర్మించాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి అని. అలాగే యజ్ఞశ్రీ నాగార్జునుడేమో అమరావతి స్తూపం చుట్టూ ప్రాకారం కట్టించాడని, మహాచైత్యం చుట్టూ ప్రాకారం కట్టించాడని మనం చూసాం. ఇవి కాక ఆంధ్రదేశంలో అనేక చోట్ల స్తూపాలు వెలిసినాయి. ఇవన్నీ ఇటుకలతో నిర్మించారట. ఇవి కాకుండా వేరే చోట్ల కూడా స్తూపాలు ఉన్నాయి. ఇవి ఇటుకల నిర్మాణాలు. ఆంధ్రదేశంలో స్తూపాలన్నింటిలో అమరావతి స్తూపం చాలా అద్భుత నిర్మాణం. అమరావతి స్తూపం చాలా అద్భుత నిర్మాణం. పునాదుల చెంత ఈ స్తూపం వ్యాసం 162 అడుగులు అంటండి. పునాదుల చెంత ఈ స్తూపం వ్యాసం 162 అడుగులు. దానిపైన అండవ్యాసం 142 అడుగులు. ఓకే, అది అమరావతి స్తూపం యొక్క మెజర్మెంట్స్.
పునాది దగ్గర 162, అండం వ్యాసం 142 అడుగులు. రీసెంట్గా గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఈ అండం అనే దాని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో అది బుద్ధిస్టు స్తూపాకు సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 142 అడుగులు. అమరావతి ప్రాకారం మనోహర శిల్ప సమన్వితం. అమరావతి ప్రాకారం మనోహర శిల్ప సమన్వితం. ఈ శిల్పాలకు కథావస్తువులు ఏంటంటే, ఈ శిల్పాలకి ఏదో ఒక ఐటెం చెక్కాలి కదా. శిల్పాలు చెక్కాలంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్, దేని మీదైనా ఒక కథ కానీ అట్లా ఉండాలి. సో ఈ అమరావతి ప్రాకారం మనోహర శిల్ప సమన్వితం అంటున్నాడు, అంటే దానిపైన శిల్పాలు చాలా ఉన్నాయి. ఆ శిల్పాలకి కథావస్తువులు ఏంటంటే బుద్ధుని జీవితంలోని పంచకళ్యాణములు, అలాగే బుద్ధ జాతక కథలు, అలాగే సామాన్య జీవిత దృశ్యాలు కూడా. ఈ మూడు కూడా అమరావతి ప్రాకారం మీద ఉన్న శిల్పాల యొక్క కథావస్తువులు. పంచకళ్యాణాలు, జాతక కథలు, సామాన్య జీవిత దృశ్యాలు. కృష్ణాలోయలోని స్తూపాలలో చాలా వాటికి 4 దిక్కులందు వేదికలు, వానిపై 5 ఆయక స్తంభములు. 5 ఉంటాయి ఆయక స్తంభాలు. కృష్ణాలోయలోని స్తూపాలలో చాలా వాటికి 4 దిక్కులందు వేదికలు, వానిపై 5 ఆయక స్తంభములు ఉండేవి. ఇవి పంచకళ్యాణాలను సూచిస్తాయి. ఈ 5 ఆయక స్తంభములు పంచకళ్యాణాలను సూచిస్తాయంట. సో ఆ పంచకళ్యాణాలు ఏంటండి? బుద్ధుని జననం, నిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం. ఇవి పంచకళ్యాణాలు. బుద్ధుని యొక్క అంటే లైఫ్లో జరిగిన యాక్టివిటీస్ అనమాట. బర్త్, నిష్క్రమణం అంటే బయలుదేరడం దేశంలోకి, సంబోధి అంటే ఎన్లైట్మెంటు, తర్వాత ధర్మచక్ర ప్రవర్తనం అంటే అలా 2 ట్రీ దగ్గర ఎన్లైట్మెంట్ కూర్చోవడం అదొకటి ఉంటుంది. ఈ మహాపరినిర్వాణం అంటే ఇంకా ఫైనల్గా డెత్. ఈ 5 కూడా బుద్ధుడి యొక్క లైఫ్ స్టేజెస్. వాటినే పంచకళ్యాణాలు అంటారు. ఈ 5 ఆయక స్తంభాలు 5 లైఫ్ యాక్టివిటీస్ని సూచిస్తాయి. అవే పంచకళ్యాణాలు. ఆంధ్రదేశంలో ఉద్దేశిక స్తూపాలు అంటే ఏంటండి? ధాతుగర్భాలు, తర్వాత పారిభోజకాలు, తర్వాత ఉద్దేశిక స్తూపాలని 3 రకాల స్తూపాల గురించి మనం చూసాం. ఉద్దేశిక స్తూపాలు అంటే వితౌట్ ఎనీ ఐటమ్ ఆర్ వితౌట్ ఎనీ మార్టల్ రిమైన్స్, అవశేషాలు కానీ వస్తువులు కానీ ఏమీ లేకుండా స్తూపాలు నిర్మిస్తే వాటిని ఉద్దేశిక స్తూపాలు అంటారు. ఈ స్తూపాలు మన ఆంధ్రదేశంలో ఎక్కడ దొరికిందట? అనకాపల్లి చెంత సంగరంలోని లింగాల మెట్టలో ఒకటి, అలాగే గుంటుపల్లిలో కూడా ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయి? అనకాపల్లి చెంత సంగరంలోని లింగాల మెట్టలో, ఇంకా గుంటుపల్లిలో ఈ ఉద్దేశిక స్తూపాలు కనబడతాయి. పైన చెప్పిన బట్టిప్రోలు, జగ్గయ్యపేట, అమరావతి, గుంటుపల్లి ఇక్కడ ఉంది, ఇంకా అక్కడ 2 ఉంటాయి. ఆ 5 కూడా ధాతుగర్భ స్తూపాలు. ఈ 2 ఉద్దేశిక స్తూపాలు. ఈ 2 బాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆ 5లో ఏదో ఒకటి ధాతుగర్భం అని చెప్పేసుకోవచ్చు. ఓకే, లేదా 1కి 2 సార్లు చదివారు అనుకోండి గుర్తుంటాయి. రివిజన్ ఈజ్ మస్ట్ అని ప్రతి ర్యాంకరు చెప్తాడు కదా. అందరూ రివిజను అంటాడు. మనకేమో టైం సరిపోదు. రివిజన్ చేస్తేనే ఏమైనా మనం చదివింది మళ్ళీ గుర్తుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గ్రూప్ 2 2008 అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది? ఇంకా టైంలో శాతవాహన టైమే కదా. 200 BC to 200 AD అని అన్నారు కదా. విహారాస్ అండ్ స్తూపాస్ వాజ్ బిల్ట్ ఎట్ అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జున ఆన్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ ఎవరు? నాగార్జునుడా, మహావీరుడా, బుద్ధుడా, గోమటేశ్వరుడా? బుద్ధుడు. ఐడెంటిఫై ద ప్లేస్ వేర్ బుద్ధిజం వాజ్ పాపులరైజ్డ్ ఇన్ ఏపీ. అమరావతి, బట్టిప్రోలు, గుంటుపల్లి. అన్ని చోట్ల కూడా ధాతుగర్భాల్లోని గుంటుపల్లిలో ఉద్దేశిక స్తూపం ఉంది కదా. సో ఆల్ది అబోవ్ కదండి. సో అది ఈ వీడియో. సరే 13 నిమిషాలు అయింది కాబట్టి